కాణిపాకం అనగానే మొదటగా గుర్తొచ్చేది వినాయకుడు. అక్కడ వినాయకుడు స్వయంభూగా వెలిశాడు. పూర్వం చిత్తూరు జిల్లాలో విహారకుడి అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో ఒకరికి కళ్ళు కనబడవు, మరొకరికి చెవులు వినబడవు, చెవిటివాడు, మరొకరు మూగవాడు. అయినా కానీ వాళ్ళ ముగ్గురు ఎంతో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. వారి పొలంలో ఒక బావి ఉండేది. ఆ బావి ఎండిపోవడంతో మరొక కొత్త బావిని తవ్వుదామని నిర్ణయించుకుంటారు. అనుకున్నట్టే కొత్త బావిని తవ్వడం మొదలు పెడతారు. ఆ బావిలో తవ్వుతూ ఉండగా ఒక నల్లటి విగ్రహం బయటపడింది. దానికి రక్తం కారుతూ ఉంది. అది చూసిన ముగ్గురు అన్నదమ్ములకి వారికున్న అవలక్షణాలన్నీ పోయి కళ్ళు కనిపించడం, మాటలు రావడం, చెవులు వినిపించడం జరుగుతుంది. ఆ రాయి ఏంటా అని తవ్వి బయటికి తీసి చూడగా అది ఒక వినాయకుని విగ్రహం. వెంటనే ఈ విషయాన్ని ఊరు జనాలందరికీ చెప్తారు. ఆ ఊరి జనాలందరూ ఈ వింతను చూసి ఆ వినాయకుని పూజలు చేసి గుడి కడతారు. ఆ విధంగా కాణిపాకాన వినాయకుడు వెలిశాడు.